హరే కృష్ణ అండి. పూజకి ఆరాధనకి వ్యత్యాసం ఏంటో నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటానండి. మనం ఎప్పుడైనా భగవంతుడిని మాకు ఇది చెయ్యి, అది చెయ్యి, ఆ కోరికలను తీర్చు, ఈ కోరికలను తీర్చు అని శ్రీకృష్ణ భగవానుడిని కోరుకోకూడదటండి. భగవంతుడిని భక్తితో ఆరాధించి నీకు ఏది మంచిది అనుకుంటావో అదే నాకు చెయ్యి అనాలట. భగవంతుడు తెలుసండి, ఆయనకు మన కోరికలను ఎప్పుడు ఎలా ఏ సమయంలో మనకు ఇవ్వాలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు కదండి. నన్ను భక్తితో ఆరాధించు, నీకు ఏమి కావాలో నేను చూసుకుంటాను అని చెప్పారు కదా. పూజ వేరు, ఆరాధన వేరటండి. పూజ అంటే మానవులు తమ కోరికలను తీర్చుకోవటానికి నోములు వ్రతాలు చేస్తుంటారు కదా. ఇవన్నీ కేవలం భౌతికమైన కోరికలను తీర్చుకోవడానికి చేసేది పూజ అవుతుందటండి. పూజ చేస్తే పుణ్యం వస్తుంది. ఆరాధన అంటే భగవంతునికి భక్తియుత సేవతో చేసే సేవే ఆరాధన. భగవంతునికి ఆరాధన చేస్తే మనకు భగవంతుని యొక్క కృప కలుగుతుందట. ఆరాధన అని ఎప్పుడు అంటామంటే, ఎప్పుడైతే కోరికల కోసం కాకుండా భగవంతునిపై ప్రేమతో చేసేదే ఆరాధనటండి. మనం ఎప్పుడైతే కోరికల కోసం చేసేది పూజ మాత్రమే అవుతుందట. హరే కృష్ణ.